చిన్నారి ప్రాణాలు అరచేతిలో నిలిచిన సమయం అది. ఆ పిల్లల బస్సు చావు అంచుల దాకా వెళ్లి వచ్చింది. ఎవరికి ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్లోని పుష్పలవాగు వద్ద రోడ్డు కుంగిపోయింది. ఆ బ్రిడ్జి పై నుంచి వెళ్లిన డాన్ బాస్కో ప్రైవేట్ స్కూల్ బస్సు ఒక్కసారిగా మట్టిలో దిగబడింది. దీంతో అందరూ ఏం జరుగుతుందని భయాందోళనకు గురయ్యారు. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, కంటిన్యూస్ గా వర్షాలు కురుస్తున్న అధికారులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొంతమంది పట్టించుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందనుకోవచ్చు. అసలు ఆ రోడ్డు సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది? ఎస్ అఖిల, మీరు చెబుతున్నట్లుగానే ఇక్కడ పూర్తిగా అధికారుల నిర్లక్ష్యంతో గతంలో వేసినటువంటి రోడ్డును మరమ్మతులు చేయకపోవడంతో ఇటీవల వర్షాలు కంటిన్యూగా కురవడంతో అయితే పూర్తిగా ఆ రోడ్డు అనేటటువంటిది పాడైపోయింది. ఇవాళ ఉదయం ఆ స్కూల్కు అంటే డాన్ బాస్కో స్కూల్కు వెళ్ళినటువంటి విద్యార్థులు స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్లే క్రమంలో మెదక్ పట్టణం నుంచి ఇంటికి వెళ్తుండగా అయితే ఆ పుష్పాల వాగుకు సంబంధించి బ్రిడ్జ్ దాటే సమయంలో ఒకేసారిగా ఆ వంతెన అనేటటువంటిది సంబంధించిన రోడ్డు మెత్తగా ఉండడంతో బస్సు ఒకేసారి అందులో దిగబడ్డది. పక్కనే దానికి సంబంధించినటువంటి వాటర్ ఫ్లో కూడా ఉంది. ఆ డ్రైవర్ చాకచక్యంగా అక్కడి నుంచి బస్సును స్లో చేసి బ్రేక్ వేయడంతో ఆ విద్యార్థులందరినీ కూడా చిన్నారులను పక్కకు ఉన్నటువంటి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ సమయం లోపల బస్సులో దాదాపు 32 మంది చిన్నారులు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇదంతటికి కూడా కారణం అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళంతా నిర్లక్ష్యంతో అక్కడ ఉన్నటువంటి రోడ్డు మరమ్మతు పనులు చేయకపోవడంతో గతేడాది కూడా ఈ వర్షాల కాలంలో ఇదే విధమైనటువంటి రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులే ఆ రోడ్డును వేశారని మనకు చెప్తున్నారు.